రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. సఫిల్గూడ కట్ట మైసమ్మ దేవాలయంలో ఇటీవల జరిగిన అపవిత్ర ఘటనను ఖండిస్తూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుల పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని తీవ్రంగా ఆరోపించారు. ఇతర మతాల వారిని ఒక విధంగా, హిందువులను మరో విధంగా చూస్తున్నారని విమర్శించారు. 2023 నుంచి రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. ఎన్నికల సమయంలో మాత్రమే హిందూ ఓట్ల కోసం రాజకీయ నాయకులు వస్తారని, ఆ తర్వాత హిందువుల సమస్యలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇక్కడ నుంచే మీరు అసెంబ్లీ వెళ్ళినారు, ఇక్కడ నుంచే మీరు ముఖ్యమంత్రి కూడా అయినారు. కానీ మీరు ఇదే పార్లమెంట్ నుంచి గెలిచిన తర్వాత కనీసం కట్ట మైసమ్మ ప్రాంగణంలో అపవిత్రం జరిగింది, దానిపైన ఒక చిన్న స్టేట్మెంట్ కూడా లేదు. దురదృష్టం. రాజకీయం చెయ్యండి. ఏ విధంగా ఆ నాస్తికుడు కేటీఆర్ రాజకీయం చేస్తాడు, మీరు కూడా చేయండి, నో ప్రాబ్లం. కానీ మీకు ఏ విధంగా ముస్లిం ఓటేస్తారు, అదే విధంగా హిందువులు కూడా మీకు ఓటేస్తారు. ఎక్కడైనా గుళ్ళ పైన దాడు కానీ, హిందువుల పైన దాడు కానీ జరిగితే కనీసం ఒక ముఖ్యమంత్రిగా మీరు స్టేట్మెంట్ ఇవ్వాలి, అది మీ బాధ్యత. కానీ 10వ తేదీకి ఇంత అపవిత్రం జరిగింది, ఇవాళకే 4 days అయిపోయింది. ఈ 4 days మీ నుంచి కానీ, మీ ఎమ్మెల్యేస్ నుంచి కానీ, ఎవరి నుంచి కానీ ఒక చిన్న స్టేట్మెంట్ కూడా రాలేదంటే అది చాలా దురదృష్టం. అదేవిధంగా మేము పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాము, అల్తాఫ్ కి మీరు అరెస్ట్ చేసినారు, జైలు కూడా పంపిస్తున్నారు. ఆయనకి ఒకవేళ బెయిల్ వస్తే మా హిందువుల చేతికి దొరికితే మళ్ళీ ఏమవుతుంది ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. అందుకోసం ఆయన ఫ్యామిలీ నుంచి బెయిల్ పిటిషన్ వేస్తే మీరు కూడా కౌంటర్ పిటిషన్ వేసి ఆయనకి బెయిల్ అంత తొందరగా రాకుండా చేసే బాధ్యత మా పోలీస్ అధికారులు ఉందని మా పోలీస్ అధికారి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ గుడి పక్కనే కొత్తిమీర పుదీనా ఏదో ఆయన అమ్మేది అంట, ఆయన రిలేటివ్ వాళ్ళు. ఎక్కడ కూడా మా హిందూ గుళ్ళు ఉంటే ఆ గుడి సరౌండింగ్ కొబ్బరికాయ కానీ, పూలు కానీ ఎవరైనా అమ్మేవాళ్ళు ఉంటే అది హిందువులే ఉండాలి. దానికి ప్రత్యేకంగా మా పోలీస్ అధికారులు ఐడెంటిఫై చేయండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ కట్ట మైసమ్మ టార్గెట్ అయింది. గతంలో కూడా చాలా వరకు ఒక కాటన్ స్టార్చ్ లాగా గుడి సరౌండింగ్ ఎవరైనా వేరే మతం వాళ్ళు పూలు పళ్ళు ఎవరైనా అమ్ముతే వాళ్ళపైన మీరు దృష్టి పెట్టాలని నా ఒక పోలీస్ అధికారులకి రిక్వెస్ట్.